అన్ని పైడయ్య గారు అందించవలసి ఉన్నది. అయితే సెల్ స్విచ్ ఆఫ్ రావడం వల్ల మరి మన మధ్యలో మంజులావాణి గారు ఈరోజు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని మంజులావాణి గారికి ఇద్దాము. మంజులావాణి గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన ఓ దేవా, మీకు స్తోత్రములు నాయన. యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మేమందరము తండ్రి మోకరిల్లి మిమ్మల్ని ధ్యానిస్తూ ఉంటుండగా నాయన మమ్మల్ని ఆలకించి మా ప్రార్థనలకు చెవగండి ప్రభా. పరిశుద్ధ లేఖనాలను తండ్రి బోధించుచుండగా నాయన, ఉపదేశించుచుండగా తండ్రి యేసయ్య, వాక్యంలో ఉన్న నిగుడ సత్యాలను బయలుపరచండి ప్రభా. వాక్యమును ఎలాగో బోధించవలనో మాకు నేర్పించండి ప్రభా. వాక్యమును బోధించుచుండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభా. మాలో ఉండి మాట్లాడమని మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి. మాట్లాడే వారం మేము కాదు ప్రభా, మీరే మాలో ఉండి మాట్లాడమని మిమ్మల్ని ప్రాధేయపరుచున్నాం నాయన. మీ యొక్క సిలువ చాటున మమ్మల్ని మరుగుపరుచుకునమని మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి. మీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకునండి నాయన. తండ్రి వాక్యమును తండ్రి బోధించుచుండగా నాయన, ఈ పొరపాటును ఏవైనా తప్పులు దొర్లుతూ ఉంటే నాయన దయతో నన్ను క్షమించమని వేడుకొంచున్నాం ప్రభు. నీటిలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి నాయన. తండ్రి వారి హృదయాలతో వారి ఆత్మలతో మీరు మాట్లాడండి ప్రభు. ప్రతి ఒక్కరు నాయన వాక్యము తట్టు తండ్రి వారి యొక్క ఆత్మీయ కన్నులను తండ్రి ఎత్తి పట్టుకొని వాక్యమును వినే జ్ఞానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యమును ఉపదేశిస్తూ ఉంటుండగా నాయన నాకు కూడా జ్ఞానమును ప్రసాదించమని వేడుకొంచున్నాం ప్రభా. ఎందు నిమిత్తమైతే పైడయ్య గారు రాలేదో తండ్రి మాకైతే తెలియదు ప్రభా, మీకు మాత్రమే తెలియదు నాయన. ఆ బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. నాయన యేసయ్య, ఆ బిడ్డకు ఏవైనా సమస్యలు ఉన్నాయడలా వాటన్నిటిని ఏ సతి పరిశుద్ధ నామంలో నాయన తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి. మీ కృపలో మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని మోకరిల్లి వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి మీరు మాట్లాడి ఆశీర్వదించమని విరిగి నలిగిన మనస్సుతో నజరేడైన నాకు ఈ యొక్క గొప్ప అవకాశమును దయచేసిన దేవా మీకు వందనాలయ్యా. తండ్రి వాక్యమును బోధించటకు నాకు అనుమతి ఇచ్చిన తండ్రి పాస్టర్ ధనరాజయ్య గారిని, వారి కుటుంబ సభ్యులను అందరినీ తండ్రి నీటిలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరును ఆస్వాదించి నాకు యొక్క గొప్ప అవకాశమును మరొక మారు దయచేసిన దేవా మీకు వందనాలయ్యా. మీ కృపలోనైనా మమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించి మీ యొక్క కృపలతోనైనా మీ యొక్క ఆశీర్వాదముల తండ్రి మమ్మల్ని అందరినీ అభిషేకించమని విరిగి నలిగిన మనస్సుతో నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దిన మనస్సుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు యొక్క 7 బిరుదులు. యేసు యొక్క 7 బిరుదులు ఏమేమి ఉన్నాయి యేసు కంటే? హెబ్రీ పత్రికలో ఉన్న ఈ 7 బిరుదులు యేసు ప్రభువుకు. సమస్తమునకు వారసుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. సమస్తమునకు వారసుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ఈ దినముల అంతము అందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
దేవుడు సమస్తానికి వారసుడు. ఈ లోక సృష్టి ఆయనే, ఈ లోకానికి వారసుడు ఆయనే, తండ్రి దగ్గర వారసుడు ఆయనే. ఈ దినముల అంతము, మనము ఈ దినము ఎన్ని రోజులు ఈ భూమి ఉంటుందో అన్ని రోజుల వరకు మన దేవుడు మనతో మాట్లాడుతాడు. మనము కూడా దేవునితో మాట్లాడితే వాక్యం ద్వారా మాట్లాడాలి. ప్రభువా మమ్మలను ఇలాగూ చేయండి. మనం ఇప్పుడు ప్రార్థన చేశాము. ప్రార్థన ఏ విధంగా చేశామంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన, ప్రభువా మా ప్రార్థన ఆలకించండి అనేసి మనము ప్రార్థన చేస్తాం. ప్రభు మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఈ భూమి అంతమైపోయేంత వరకు, దేవుడు మనతోనే ఉంటాడు, మనతో మాట్లాడుతాడు. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా, తండ్రి తన కుమారుని సమస్తానికి వారసునిగా చేశాడు. మనము పెద్ద కుమారుడు ఇంట్లో ఎట్లా వారసుడుగా ఉంటాడో అలాగనే దేవుణ్ణి కూడా తండ్రి సమస్తానికి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. దేవుడే అన్ని సృష్టికర్త. దేవుడు ప్రపంచాలను నిర్మించాడు, రాజ్యాలను నిర్మించాడు, పల్లెలను, గ్రామాలు, సమస్తాన్ని దేవుడే నిర్మించాడు. అందువలన సమస్తానికి వారసుడు ఎవరంటే సమస్తమునకు వారసుడు యేసు ప్రభువే. తండ్రి అయిన దేవుని కుమారుడు సమస్తానికి వారసుడు. సమస్తానికి అంటే సమస్తము, ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ దేవుని తండ్రి కుమారునికి వారసునిగా నియమించాడు. రెండవది రక్షణకర్త. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. రక్షణకర్త. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆమేన్. రక్షణకర్త. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, తండ్రి చిత్తము ఈ సమస్తము ఉన్నాయి మన ఈ లోకంలో. ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, దేవుని వలనే సమస్తము కలుగుతున్నాయి. తండ్రి వలనే కుమారుని ద్వారా సమస్తాన్ని కలుగజేస్తున్నాడు. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్తునిగా చేయుట ఆయనకు తగును. ఆయనకు కుమారులు, కుమార్తెలు, మనమందరము దేవుని కుమార్తెలు, కుమారులమే. మనమందరము దేవుని ఎవరెవరైతే ఆరాధిస్తారో, ప్రార్థిస్తారో వాళ్ళందరూ దేవుని కుమారులు, కుమార్తెలు. వారందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు? మనము ప్రార్థన చేస్తే దేవుని మహిమ మన పైన అభిషేకిస్తాడు. మనకు రక్షణ కవచముగా మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మోకరిల్లుతామో అప్పుడే దేవుడు తనకు ఇష్టమైన బిడ్డలను చూసి మనకు రక్షణ దయచేస్తాడు. రక్షణ అంటే కాపుదల. మనకు దేవుడు మన చుట్టూ కాపుదలగా తన దూతలను కాపుదలగా ఉంచుతాడు. మనం ఎక్కడికన్నా వెళ్తే మన ఇంటి చుట్టూ దేవుడు కాపుదలగా తన దూతలను కాపుదలగా పెడతాడు. మనం ఎక్కడికన్నా వెళ్ళనిండి, ఏ పరిస్థితిలో ఉన్నిండి, మనకు రక్షణకర్తగా మనకు దేవుడు మన హస్తాలను పట్టుకొని మనకు తోడు నీడగా ఉంటాడు. మనకు రక్షణకర్త అంటే సమస్తానికి రక్షణే. మనకు మనుషుల సహాయం వ్యక్తం, మన దేవుని సహాయము మనకు కావాలి. మనము దేవుని సహాయం కావాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకోకుండా మాకు రక్షణ కావాలంటే దేవుడు ఇవ్వడు. మనము ప్రార్థన అనేది అంశాన్ని మనము ప్రతి ఉదయము, ప్రతి సమయంలో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకు మనం ఒక్కసారి ప్రార్థన చేస్తాం మోకరిల్లి, ఆ దినమంతా మనకు రక్షణగా ఉంటాడు దేవుడు. ఎంత గొప్పవాడు చూడండి దేవుడు. ఎవరైనా మనుషులకు ఏదైనా చేస్తే కొద్దిసేపే మనకు సహాయంగా ఉంటారు, తర్వాత మర్చిపోతారు. దేవుడు అలా కాకోకుండా మనకు రక్షణకర్తగా దేవుడు మనతో ఉంటాడు. మనకు ఏమైనా సమస్యలుంటే, బాధలుంటే, ఇబ్బందులుంటే, ఇరుకులుంటే
ప్రతి విషయంలోనూ దేవుడు మనకు రక్షణకర్తగా ఉండి మన శ్రమలను మన సమస్యలన్నిటినీ తీర్చే దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం మర్చిపోకుండా ప్రతిరోజు మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని అనుగ్రహం పొందాలి, దేవుని ఆశీర్వాదమును మనం పొందుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని అనుగ్రహం పొందుకుంటే మనకు రక్షణ కవచంగా మనకు దేవుడు తోడు నీడగా ఉంటాడు. మూడవది అపోస్తలుడు, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడు, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము. ఇందువలన సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద సాక్ష్యం ఉంచుడి. ఆమేన్. లక్ష్యం ఉంచుడి, యేసు మీద లక్ష్యం ఉంచుడి. థ్యాంక్స్ మా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో మనము పరలోక సంబంధమైన పిలుపులో మనం పాలు పంపులు పొందితే, దేవుని అనుగ్రహం మనం పొందితే మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. దేవుడు ఏమని చెప్పాడు? పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, దేవుని విషయంలో పరలోక సంబంధమైన పిలుపులో మనము పరిశుద్ధంగా ఉంటే మనము దేవుని సన్నిధానంలో ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ, ప్రార్థన ఒకటే కాదు ప్రాముఖ్యము, వాక్యం చదవాలి. మొట్టమొదట స్తుతి ఆరాధన చేసుకోవాలి, తరువాత వాక్యం పరిశుద్ధ లేఖనాలు చదువుకోవాలి, తరువాత మరి మనము ప్రార్థన చేస్తే అలాంటిది దేవునికి చాలా ఇష్టం. స్తుతి ఆరాధన చేస్తే, మొట్టమొదట స్తుతి ఆరాధన చేస్తే దేవునికి చాలా ఇంపైన సువాసన గల ప్రార్థన అది. దేవుణ్ణి మనము ఎప్పుడైతే ఏదైనా అడగని మనకు దేవుడు సహాయం చేస్తాడు. మన ప్రార్థన ఉండాల, మనలో ప్రార్థన ఉండాలంటే ప్రార్థనే ప్రాముఖ్యము కాదు, మనము వాక్యం చదవాలి. మొట్టమొదట మనము వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటే, మనం ఎందుకు ఈ ప్రార్థనలో కూడా యేసు వైపు చూస్తున్న కార్యక్రమాల్లో ప్రార్థన అంశంలో మనం ఏం చేస్తున్నాము? మొట్టమొదట మనము ప్రారంభ ప్రార్థన చేస్తున్నాం, తర్వాత పాటలు పాడుతున్నాము, వాక్యం చదువుతున్నాము, వాక్యము బోధిస్తున్నారు అందరము. అది నిజమైన ప్రార్థన. మనం నిజమైన ప్రార్థన ఆ విధంగా చేయాలి. మనము ఏదో బైబిల్ లేకోకున్నా కానీ కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన చేసి ఇవాళ నా ప్రార్థన అయిపోయినది అని అనుకుంటారు. అలా కాదు, మనకు వాక్యం చదవాలి. మొట్టమొదట పరిశుద్ధ లేఖనాలను మనం చదువుకోవాలి. పరిశుద్ధ లేఖనాలను చదువుకోకుండా మనం ప్రార్థన చేశామనుకోండి, దేవునికి ఇష్టమైన ప్రార్థన అది కాదు. మనం ఎప్పుడైతే పరిశుద్ధ లేఖనాలను చదువుకొని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేస్తే అదే నిజమైన ప్రార్థన, అదే దేవునికి ఇష్టమైన సువాసన. దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా కూడా ఉంటాము ఈ విధముగా మనం చేస్తే. మనము ఒప్పుకొనిన దానిని మనము దేవుని దగ్గర మనం ఏమైనా చేసి ఉంటే ఒప్పుకుంటాం. మనం ప్రభువా, నేను ఈ తప్పు చేశాను, తెలుసో తెలియక ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభు అనేసి మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం అడుక్కుంటామో, ప్రార్థనలు విన్నవించుకుంటాము, అప్పుడు మనకు దేవుడు అపోస్తులుడుగా మనకు తోడుగా ఉంటాడు. మన ఇంటికి కూడా ప్రధాన యాజకుడే కూడా ఉంటాడు. మన ఇంటికి ప్రధాన యాజకుడు అంటే యజమానుడు అంటే తండ్రి. అలా కాకోకుండా మన అన్ని విషయాల్లో కూడా ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. మన ప్రధాన యాజకుడు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎవరూ లేరు. మన యేసు ప్రభువే మనకు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుని మాట మనము లక్ష్యం ఉంచితే మనకు ఏ సమస్యలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా దేవుడు మనలను కాపాడుకుంటూ వస్తాడు. అందువలన మనము తండ్రి అయిన కుమారుని పైన లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచితే అప్పుడు మన కుటుంబానికి యాజకుడిగా, మనందరికీ యాజకుడిగా దేవుడు ఉంటాడు. నాలుగవది నిత్య రక్షకుడు. హెబ్రీ పత్రిక
5వ అధ్యాయము 10వ వచనం. నిత్య రక్షకుడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క మేడం, శ్రమలలో అది కాదమ్మా. సెదేకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాయను. సెదేకు యొక్క క్రమములో చేరిన, ప్రార్థనలో మనం అందరము చేరితే మనకు ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాయను. యేసు ప్రభువు ప్రతి విషయంలోనూ నిత్యము ప్రతి దానికి దేవుడే మన రక్షకుడు. దేవుడు మన ఏ విషయంలో మనకు ప్రధాన యాజకుడు కూడా ఆయనే. నిత్య రక్షకుడు కూడా యేసు ప్రభువే. మన తండ్రి అయిన దేవుడే మనకు నిత్య రక్షకుడు, నిత్య ప్రధాన యాజకుడు. సమస్తము ఆయనే. సమస్తానికి వారసుడు ఆయన అంటే సమస్తానికి యాజకుడు కూడా ఆయనే, యజమానుడు ఆయనే, నిత్య రక్షకుడు కూడా ఆయనే. నిత్యము అంటే సమస్తము, నిత్యము అంటే సమస్తానికి వారసుడు ఆయనే. మనము ప్రతి విషయంలో ప్రభా మేము పలానా చోటుకు వెళ్తున్నాము, మాకు తోడు నీడుగా ఉండు ప్రభు. సమస్తానికి ఆయన. మనం కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న మనకు నిత్య రక్షకుడు యేసు ప్రభువే. అందువలన మనము నిత్య రక్షకుడిని మనము నిత్య రక్షకునికి విధేయులై ఉండాలి. వినయము, విధేయత, నమ్రత మనము దేవుని విషయంలో కలిగి ఉండాలి. మనము పొగరగా మాట్లాడకూడదు. ఎవరిని కూడా మనము పెద్దవారిని ఎదిరించి మాట్లాడకూడదు. వారు ఏ విధంగా చెప్తారు దానికి సరే అనాలి. ఒకవేళ అది ఏదైనా పొరపాటుకున్నా కూడా పెద్దవాళ్ళ మాటను మనము శిరస వహించాలి. అలాగని ఈ లోకంలో పెద్దవారు ఎవరైనా మనకు ఏదైనా చెప్తే శిరస ఎలాగ వహిస్తామో అలాగనే తండ్రి మాటను కూడా మనము శిరస వహించాలి. మనం తండ్రి మాటను ఎప్పుడైతే లక్ష్యం చేస్తామో అప్పుడు మనకు నిత్య రక్షకుడుగా దేవుడు ఉండడు. మనము దేవుని మాట ఎప్పుడైతే వింటామో, దేవుడు ఏమేం మనకు అనుగ్రహించాడో వాటి ప్రకారం మనం అందరము నడుచుకుంటామో అప్పుడే దేవుడు మనకు నిత్య రక్షకుడుగా ఉంటాడు. నిత్య రక్షకుడిగా ఉండి మనందరినీ తన రెక్కల చాటున కప్పుకొని కాపాడుతూ ఉంటాడు దేవుడు. మనం అనుకుంటాము దేవునికి అన్ని రెక్కలు ఎక్కడున్నాయి అని అనుకుంటాం. ఈ లోకమే అతని రెక్కలు. అతని చేతి చేస్తే అంత సమస్తము ఆయన దీంట్లో ఆధీనంలో ఉంటుంది. అలాంటి దేవునికి మనము ప్రియమైన బిడ్డలుగా ఉంటే మనందరికీ నిత్య రక్షకుడుగా దేవుడు మనలను కాపాడుతూ మనకు ప్రతి విషయంలోనూ తోడు నీడగా ఉంటాడు. 5వది ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. 6వ అధ్యాయము 20. నిరంతరము క్రమము చదువు. చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఆమేన్. నిరంతరము మెల్కీషెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడినైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. మనం ఇప్పుడు ఎక్కడికైనా కానీ వెళ్తూ ఉంటాం. మనం ఏదైనా కార్యం చేస్తూ ఉంటాం, ఏదైనా ఇంట్లో శుభకార్యం కానీ, ఈ ఫంక్షన్స్ కానీ, బర్త్డే ఫంక్షన్స్. ఇప్పుడు పిల్లలు పాస్ అయ్యారు, మనం ఏం చేస్తాము? మనకు ప్రధాన యాజకుడిగా ఉంటాడు ఆయన. పిల్లల చదువుల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, సమస్త విషయాల్లో కూడా దేవుడు మనకు ప్రధాన యాజకుడిగా ఉంటాడు. మనం ఎక్కడికైనా వెళ్తుంటాం, మనం ఏమని ప్రార్థన చేస్తాము? ప్రభువా, మా రాకపోకలను మీరు తోడు నీడగా ఉండి మీ దూతలను ముందుగానే పంపి మార్గములను సరళం చేయండి అని చెప్పనేసి మనం ప్రార్థన చేస్తాం ఎక్కడికైనా బయలుదేరుతూ ఉంటే. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మనకు ప్రధాన యాజకుడుగా ఉంటాడు. ప్రతి విషయంలో మొట్టమొదటి వ్యక్తిగా అతను దేవుడు ఉండి మన హస్తాలను పట్టుకొని ప్రతి ఒక్కరి హస్తాలను దేవుడు పట్టుకుంటాడు. మనం అనుకుంటాం ఇంతమంది హస్తాలను ఎలా పట్టుకుంటాడు దేవుడు అని.
ప్రతి వ్యక్తి హస్తాన్ని పట్టుకొని దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనకు ప్రధాన యాజకుడుగా ఉంటాడు. ప్రారంభం నుండి మనకు ముగింపు వరకు ప్రధాన యాజకుడిగా ఉండి మనలను తన రెక్కల చాటున కాపాడుకుంటూ వస్తాడు. దేవుని మనం నమ్ముకున్నాం అనుకోండి, దేవుడు మనకు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాలలో చేస్తాడు. మెరేకిల్స్ కూడా చేస్తాడు దేవుని మనము పూర్తిగా నమ్ముకోవాలి. మనము హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని ఎప్పుడైతే మనము హృదయపూర్వకముగా మనము దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు మనకు ప్రధాన యాజకుడుగా యేసు ప్రభు మనకు ఉంటాడు. ఇవన్నీ దేవుడు కుమారునికి ఇచ్చాడు. సమస్తానికి వారసుని చేశాడు దేవుడు. రక్షణకర్తగా మనకిచ్చాడు. అపోస్తులుడిగా మనకిచ్చాడు దేవుడు. నిత్య రక్షకుడిగా మనకు దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారునికి అనుగ్రహించాడు. అతని ద్వారా మనము వీటన్నిటిని పొందుకుంటూ ఉన్నాము. ప్రధాన యాజకుడిగా మనకు ఈ దేవుడు మనకంటే ముందుగా, మనము ప్రతి విషయంలోనూ మనమే ముందు అనుకుంటాం. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మనమే ముందు అనుకుంటాం. మనము కాదు ముందు, మన పక్షముగా దేవుడు ప్రథమ స్థానంలో ఉంటాడు. మనం అనుకున్న మనకు దేవుడు కనిపించలేదు కదా అనేసి, దేవుడు ఆ కార్యాలన్నిటినీ నిర్వహిస్తాడు. వాటన్నిటినీ మనకు చూపిస్తాడు. వాటి ప్రకారం మనం నడుచుకోవాలని మనం హస్తాలను పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటాడు దేవుడు. అందువలన మనకు ప్రధాన యాజకుడుగా దేవుడు మనలో ఉండి ఈ కార్యాలన్నిటినీ చేస్తాడు. మనం అనుకుంటాము మనకంటే ముందుగా ఎవరున్నారు, మనమే కదా ముందు వెళ్తుండేది. మనము ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా మనకంటే ముందు ఎవరు వెళ్తారు? దేవుడే వెళ్తాడు. దేవుడు వెళ్ళి మనము ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ తన దూతలను కాపుదలగా ఉంచుతాడు. తన దూతలను కాపుదలగా ఉంచి, నా బిడ్డ వస్తుంది, ఈ యొక్క వాతావరణం అంతయు నా స్వాధీనములు ఉండాలనేసి బిడ్డను ఆస్వాదించి ఆ సీట్లో కూర్చోబెడతాడు. మనకు అందుకనే మనం ఆఫీసులో కానీ, ఒకవేళ ఉపాధ్యాయులు కానీ, పిల్లలు కానీ ఎవరైనా కూడా మనం ఎక్కడికన్నా వెళ్తే దేవుని పైన మనము ఆధారపడి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు మనకు ప్రధాన యాజకుడుగా ఉండి సమస్తము ఆయన చూసుకుంటాడు. మనమందరము నిమిత్త మాత్రమే, దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందువలన దేవుడు మనకు ప్రధాన యాజకుడుగా దేవుడు మనలో ఉండి మనకంటే ముందుగా వెళ్ళి మన పక్షాన ప్రవేశిస్తాడు. మనము ఏమని చేసుకోవాలంటే, మనం ఎందుకు ప్రధాన యాజకుని మనం ఆశ్రయించాలంటే, ప్రధాన యాజకుడు మనతో ఉంటే ఏ భయము ఉండదు. మనకు ఏ భయము ఉండదు, ఏ సమస్య ఉండదు, ఏ ఆందోళన ఉండదు. మనకు ప్రధాన యాజకుడు మనతో ఉంటే. అందువలన మనకు మన హస్తాలను ప్రభు ఎప్పుడు పట్టుకొని మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. గొప్ప యాజకుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. గొప్ప యాజకుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. చదువుతున్నానండి. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. 22 కూడా చదవమంటారా? దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. మనము మన ఇంటి పైన, దేవుని ఇంటి పైన అంటే మన ఇల్లే దేవుని ఇల్లు, మన గృహమే దేవునికి ఇష్టమైన గృహం. అందువలన దేవుడు మన ఇంటి పైన, దేవుని ఇంటి పైన అంటే తన బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉంటారో అవన్నీ దేవుని గృహాలే. మనకు గొప్ప యాజకుడుగా ఉంటాడు దేవుడు. ఇక్కడ ప్రధాన యాజకుడు అన్నాం మనము, ఇంకా గొప్ప యాజకుడు, సమస్తము ఇంకా మనము వర్ణించలేం దాన్ని. అలాగ దేవుడు మనకు గొప్ప యాజకుడుగా ఉండి మన పక్షమున ప్రతి విషయంలోనూ ముందుండి మనలను నడిపిస్తారు. ఇప్పుడు ఎవ్వరికి దిక్కు లేదు, ఒకరే ఉంటారు ఇంట్లో. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు?
వారికి తోడు నీడగా ఉంటాడు. మీరు భయపడద్దండి బిడ్డలారా, నేనున్నాను, భయపడద్దు బిడ్డ, నేనున్నాను నీకు తోడు. మనం ఏం చేస్తాము, మనం ఆందోళన చెందుతూ ఉంటాం, మనం ఒకరమే ఉన్నామని. ఆందోళన మాత్రము ఎవ్వరు కూడా చెందద్దండి. మన పక్షమన మన దేవుడు ఉండగా మనకు మనకు సమస్తము మనకు తోడు నీడగా ఉంటాడు. దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడు ఉండడు. మన పక్షాన మనకు గొప్ప యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా మనకు తోడు నీడగా ఉండి మనల్ని అందరినీ ముందుకు దేవుడు నడిపిస్తాడు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. మన ఇంటి పైన గొప్ప యాజకుడు దేవుడే మనకు తోడు నీడగా ఉంటాడు. మన తండ్రి, తల్లి, దైవము, గురువు సమస్తము దేవుడే మనకు. ఆ దేవుని మనము మన జీవితంలో మనము ఇక్కడ ఉన్నంత వరకు మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అతను చెప్పిన విధానంలో మనము నడుచుకుంటూ ఉండాలి. అతని మాట ఎప్పుడైతే మనం శిరస వహిస్తామో అప్పుడు మనము దేవునికి ఇష్టమైన బిడ్డలము, ప్రియమైన బిడ్డలుగా మనము అందరము ఉంటాము. దేవునికి అయిష్టమైనది మనము చేయకూడదు. మనం అయిష్టంగా ఉన్నామనుకోండి, మనకు దేవుడు వారసుడిగా ఉండడు, రక్షణకర్తగా ఉండడు, తర్వాత అపోస్తలుడుగా ఉండడు, నిత్య రక్షకుడుగా ఉండడు, ప్రధాన యాజకుడుగా ఉండడు, గొప్ప యాజకుడుగా కూడా మనకు ఉండడు. ఇవన్నీ మనము పొందుకోవాలంటే మనము దేవుని అనుగ్రహము పొందుకోవాలి. దేవునికి ఇష్టమైన రీతిలో మనమందరము నడుచుకోవాలి. మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా దేవుని వార్తను ఎలాగ మనం సువార్తను ప్రకటించాలంటే మనము మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని మనము అక్కడ ప్రవేశపెట్టాలి. ఆ దేవుడు ఈ విధంగా చేస్తాడు, అది చేస్తాడు అంటే మనం ఏం చేశాము, దేవునికి వారికి సువార్తను ప్రకటించాము. అన్ని జనాంగానికి మనము సువార్తను ఎలాగ ప్రకటించాలి అని అంటే మనము దేవుని మాట్లాడుతూ ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ వెంటనే మనము దేవుని వాక్యంలోనికి ఎంటర్ అయ్యామనుకోండి, వాళ్ళకి చెప్పామనుకోండి, అదే సువార్త ప్రకటించడం. సువార్తను పల్లెలకు, పట్టణాలకు, దేశాలకు, ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటాము. అది ఇంకా గొప్ప సువార్త. మనం అన్ని జనాంగంలోకి వెళ్ళి సువార్తను ఏ విధంగా ప్రకటించాలి అని అంటే ఈ విధంగా ప్రకటించాలి. మనము ఏదైనా ఏంకా బాగున్నారా, ఏమన్నయ్య బాగున్నారా అనేసి, ఏమంకుల్ బాగున్నారా అనేసి మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని మనము ఎంటర్ చేయాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే వాళ్ళ మధ్యలో మనము చెప్తామో అప్పుడే అదే నిజమైన సువార్త. దేవుని వాక్యమును మనము ప్రకటించుతాం. దేవుని వాక్యమును ప్రేమించి ఇతరులకు కూడా ప్రేమను పంచిపెడుతున్నాం. ఇప్పుడు అన్యులకు తెలియదు దేవుడు ఏంటండి. దేవుని విషయము మనము వారికి వివరించి చెప్పాలి. నేనైతే ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా, ఎక్కడైనా ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక బ్యాంకుకి వెళ్ళాలన్నా, అక్కడ ఎవరో ఒకరు నాకు తోడైతారు. వారికి నేను ఈ సువార్తను ప్రకటిస్తాను. మాటల ద్వారా సువార్తను దేవుని ప్రేమను అక్కడ ప్రచురపరుస్తాను. నేను దేవుని వాక్యాన్ని అక్కడ చెప్తాను, దేవుని ప్రేమను చూపిస్తాను, వాళ్ళకు దేవుని విషయాలను కూడా వాళ్ళకు చెప్తాను. అలాగనా మా దేవుళ్ళు ఇట్లా అట్లా అని అంటారు. మా దేవుళ్ళు మాకేం ఇవ్వలే. అందుకనే అమ్మా నిజమైన దేవుని నమ్ముకోండి, నిజమైన దేవుని మీద విశ్వాసం ఉంచండి. మేము దేవుణ్ణి ఆరాధిస్తాము, పూజలు చేస్తామంటే అలా కాదు. ఒక దేవుణ్ణి నమ్మాలి, ఒక దేవుణ్ణి మనం పూజించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనేసి వాళ్ళకి చెప్తే సరే అనేసి కొంతమంది రక్షణలోకి కూడా వచ్చారు. నేను చెప్తూ ఉంటే దేవుని విషయం చెప్తూ ఉంటే రక్షణ పొందారు. వాళ్ళు రక్షణ పొంది వారి కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉంది. వారు రెండు విధాలుగా చేస్తూ ఉంటే ఆ కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎప్పుడు చూసినా భార్యాభర్తలకు గొడవలు. అలాగ ఉండే కుటుంబానికి నేను ఏ విధముగా పరిచయం అయ్యానో నాకు తెలియదు. పరిచయం అయ్యాను. ఇప్పుడు ఆ కుటుంబం, ఆ యజమానుడు కూడా దేవుని వాక్యం అంటే అయిష్టంగా ఉండేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, అతనికి కూడా వాక్యం పంచుతూ ఉంటే అతనికి రెఫరెన్స్ కూడా పెడతాను. ప్రతిరోజు నేను వాట్సాప్ లో మెసేజ్లు పెడతాను. అతను వాక్యం చదువుతాడు. ఆ విధంగానైనా అతను రక్షణ లేనికి రావాలని వారి ఇంటికి వెళ్తే అతనికి వాక్యం చెప్తాను. నేను బైబిల్ వాక్యమును
చదివించి అతనితో వాక్యం చెప్తాను, ప్రార్థన చేస్తాను వాళ్ళ ఇంటిలో. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇద్దరు ఎంతో ప్రేమతో నన్ను పలకరిస్తారు. విశ్వాసమునకు కర్త. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసమునకు కర్త. హెబ్రీ పత్రిక మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆమేన్. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. థ్యాంక్స్ మా. మనము కూడా ప్రతీకారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, మనకు పాపం సైతాన్ని ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సైతాన్ని ఏం చేస్తుంది, వీళ్ళను దేవుని దగ్గరికి వెళ్ళనీయకూడదు అనేసి ఏదో ఒకటి ఆటంకపరుస్తుంది. ఈ రోజు సండే, పరిశుద్ధ దినం. ఈ రోజు మనం అందరూ చర్చికి వెళ్ళాలని త్వరపడి రెడీ అవుతాము. అయినా కూడా వెంటనే అక్కడ ఏం చేస్తుంది, సైతాను ప్రవేశిస్తుంది. మన ఇంటి వాకిటనే ఉంటుంది సైతాన్. అది మన ఇంటి వాకిటనే అపవాది ఏం చేస్తుందని ప్రతి ఒక్కరి గృహం తలుపు చాటునే అది నక్కి ఉంటుంది, మనకు కనిపించదు. అదేం చేస్తుంది, మనం ఎప్పుడైతే చర్చికి బయలుదేరి వెళ్దామని అంటే ఎవరినో ఒకరిని ఎంత చేస్తుంది, చర్చికి వెళ్ళలేకోకుండా. మనం ఏం చేస్తాము, దాన్ని అధిగమించి మనము ప్రార్థనా మందిరానికి మనం వెళ్ళాలి. ఇంకా బంధువులు వచ్చారు ఈరోజు ఏం వెళ్తామని అనేసి నిరుత్సాహపడతాం. అమ్మయ్య, చర్చికి వెళ్ళడము మానేసుకున్నాం లేదు. ఆ రోజు మనం ఏం చేస్తాము, ఆశీర్వాదాన్ని కోల్పోతాము. మనము ప్రతిరోజు ప్రార్థన చేసేది వేరే, దేవుని మందిర ఆలయంలో ప్రార్థన చేసేది వేరే, వాక్యం వినేది వేరే. అందువలన దేవుని వాక్యమును మనం నిర్లక్ష్య పెట్టకుండా, దేవుని సన్నిధానంలో మనం నిర్లక్ష్య పెట్టకుండా, అపవాదికి మనము చోటు ఇవ్వకుండా దేవునికే ప్రథమ స్థానము మనము ఇవ్వాలి. మనము విశ్వాసమునకు కర్త. అతను విశ్వాసానికి కూడా కర్త. సమస్తానికి వారసుడైనప్పుడు విశ్వాసానికి కూడా కర్త. దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. మనం నిరుత్సాహపడకూడదు, ఉత్సాహంగా పరిగెత్తాలి. దేవుని సన్నిధానంలోనికి, మందిర ఆవరణంలోనికి వెళ్ళాలంటే మొట్టమొదట మనము దేవుని ఆలయంలోనికి ప్రవేశించామంటే దేవుని ఆశీర్వాదంలో మెండుగా వస్తాయి. మనము ప్రారంభం నుండి ముగింపు వరకు, ప్రార్థన అయిపోయేంత వరకు మనం ఉన్నామనుకోండి, మనకి ఎన్నో గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మన పైన కుమ్మరిస్తాడు. కొంతమంది ఏం చేస్తారు, మందిరంలోనికి వెళ్తాను ఏదో పని ఉందనేసి బయటికి వెళ్ళిపోతారు, బైబుల్ తీస్తారు. అది చాలా తప్పు, చాలా తప్పది. మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా మనము మధ్యలో లేసి వెళ్ళకూడదు. చివరిదాకా మనం ఎప్పుడైతే ఉండి వాక్యం విని వారి సంఘ కాపరి యొక్క ఆశీర్వాదం మనం ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుని వలన మనం ఆశీర్వాదం పొందుకున్నామని ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని మనం వెళ్తే ఆ సబాత్ దినం నుండి తిరిగి సబాత్ దినం వరకు దేవుని కాపుదలలో మనను భద్రపరుచుకొని మనలను కాపాడుతాడు దేవుడు. ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి, మనకు ఎవరైనా కానీ అవమానపరిచారనుకోండి, వాటిని కూడా మనం నిర్లక్ష్య పెట్టాలి. మనం ఎవరైనా కూడా మనల్ని ఏమైనా బాధ పెడుతుంటే వాటన్నిటినీ నిర్లక్ష్యం పెట్టేసి, వాటన్నిటిని మనము అలక్ష్యం చేసేసి, సిలువను సహించి, దేవుడు ఏం చేశాడు, సిలువను కూడా సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడు మన కొరకు ఇన్ని చేశాడు. మనము చేసే పాప పనులు, నీచ పనుల కొరకు కూడా తన రక్తాన్ని చిందించి సిలువమానిపై తన ప్రాణాన్ని బలియాగంగా చేశాడు మన కొరకు. మనము చేసే ప్రతి పాప పనికి, నీచ పనికి, మనము తలంపులు కూడా పాపంలో ఉంటే వాటన్నిటి కొరకు దేవుడు సిలువమానిపై తన ప్రాణాన్ని మన కోసము బలియాగం చేశాడు.
ఆ తండ్రి మన కోసం బలియాగం చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఆ తండ్రి కొరకు మనము దేవుని కొరకు మనము అతనికి ప్రియమైన శిష్యురాలుగా అతని సన్నిధానంలో ప్రతిదినము మోకరిల్లాలి. ప్రతిదినం మోకరిల్లి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మనం ఈ విధంగా చేసామనుకోండి, దేవునికి ఆనందం, దేవుని హృదయం ఎంతో సంతోషపడుతుంది. దేవుని హృదయాన్ని మనం నొప్పించుకోకుండా దేవుని ప్రేమలో మనం అందరము నడుచుకుంటూ ఉంటే, పాటిస్తూ ఉంటే దేవుడు చెప్పిన విధానాలన్నీ మనము దేవునికి అతి దగ్గరగా ఉండి దేవుని ప్రేమను, దేవుని ఆశీర్వాదమును, దేవుని దీవెనను కూడా మనము పొందుకుంటాము. ఈ చిన్న వాక్యమును దేవుడు ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చక్కని పరిశుద్ధుడా, మంజుల పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నమ్మకమైన వాడ యేసయ్య, మీ కృపలో నాయన వాక్యమును బోధించి ఉంటుండగా నాయన అనుకునే విధంగా నాయన నాకు ఈ యొక్క ధన్యతను అనుగ్రహించిన దేవో మీకు వందనాలయ్యా. ఇక పరిశుద్ధ లేఖనాలను చెప్పి నాయన వాక్యంలో ఏవైనా తప్పప్పులు జరిగి ఉంటే దయతో క్షమించండి ప్రభా. ఎవరినైనా నొప్పించి ఉంటే తండ్రి వారు కూడా నన్ను క్షమించమని వేడుకొంచున్నాం నాయన. యేసయ్య, నీటిలో ఉన్న ప్రతి ఒక్కరూ నాయన విని వాటిని గ్రహించి వాటి ప్రకారము ప్రతి ఒక్కరము నడుచుకునే విధానాన్ని మాకందరికీ నేర్పించమని, మీ యొక్క ఆశీర్వాదములు, మీ యొక్క కృపలు ప్రతి బిడ్డ పైన అభిషేకించమని విరిగి నలిగిన మనస్సుతో నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దిన మనస్సుతో వేడుకొంచున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్య సందేశము మనకి అందజేసిన మంజులావాణి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. అప్పటికప్పుడు మరి చెప్పడం అనేది చాలా కష్టము, అయినప్పటికీ చక్కని సందేశాన్ని అందజేశారు. చాలా చాలా వందనాలండి. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాము. సుదర్శన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారండి. అలాగే తర్వాత పరలోక ప్రార్థన చెప్పుకున్నాక ఆశీర్వాదము గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు ఇస్తారు. సుదర్శన్ గారు ప్రార్థన చేయడానికి వీలవుతుందా? మేడం గారు చేస్తాను మేడం గారు. ఏంటండి? సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు దేవా. నాయన మరి మంజులావాణి గారిని ఈ దినము నిలవబెట్టుకుని నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నీ యొక్క కృప మా పట్ల విస్తరింపజేస్తూ ప్రభు నీ యొక్క గొప్పతనాన్ని 7 విషయముల ద్వారా జ్ఞాపకం చేసి ప్రభు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. వాక్యము మాలో ఫలించినట్లు ప్రభు మేము అనుదినము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యం చదువుతూ ప్రభా నీ యొక్క గొప్పతనము నాయన మా జీవితాలలో మేము అనుభవించేటట్లు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మరి ఈ రోజు రాలేకపోయారు పైడయ్య గారు, వారిని కూడా బహుగా దీవించండి, ఆశీర్వదించండి. చెప్పబడినటువంటి వాక్యము మాలో ఫలించినట్లు మమ్మల్ని అందరినీ దీవించమని, ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరము కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము నెరవేరినట్టు భూమి మీద నెరవేరిన కాక ఆహారం మాకు దయచేయం. మా ఇలా అపరాధం చేయవాడిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనకి నిరంతరం నువ్వైనావు స్వామి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించిన అందరికీ వందనాలండి. రండి మరి సమయంలో ఆశీర్వాదం తీసుకుందాము. గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు, అమ్మ ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ మీట్లో చేరిన వారికి, వారి కుటుంబాలకు, రాలేకపోయిన వారికి, వారి కుటుంబాలకు, ప్రత్యేకంగా వాక్యం అందించిన
మంజులవాణి గారికి, వారి కుటుంబానికి, సకల పరిస్థితులకు సదాకాలం తోడైండును కాక. ఆమేన్. ఆమెన్ ఆమెన్. చాలా చాలా వందనాలమ్మా. మరి మంజులవాణి గారు మీకు కూడా మరొకసారి వందనాలు, కృతజ్ఞతలు. కూడి వచ్చిన అందరికీ పేరు పేరున వందనాలండి. మరి ఇంతటితో మనం తెలుగు సెషన్ ముగించుకుని హిందీ సెషన్ లోకి వెళ్దాము. మన మధ్య